టమోటా ఎర్రగడ్డ ఎగ్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా టమోటా ఎర్రగడ్డ కట్ చేసేసుకున్నాం కదా, చూద్దాం రండి ఎలా చేయాలో. ముందు ప్యాన్ పెట్టుకున్నాము, ముందైతే ప్యాన్ పెట్టుకున్నాము. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు దీంట్లో ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు, మినపప్పు కొద్దిగా వేసుకుందాం. ఇప్పుడు బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఎర్రగడ్డలు వేసుకుందాం. ఎర్రగడ్డలతో పాటే పచ్చిమిరపకాయలు, కరివేపాకు కొద్దిగా. ఇప్పుడు ఇది బాగా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఈ ఫ్రై అవుతున్నాయి కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయలేదు, మీకు కావాలంటే వేసుకోవచ్చు. ఎర్రగడ్డలు గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేసింది. ఇప్పుడు టమోటాలు వేసుకుందాం. రుచికి సరిపడంత ఉప్పు, ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఇలా కలిపి 5 నిమిషాలు మూత పెట్టనివ్వాలి, మగ్గనివ్వాలి. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. టమోటాలు బాగా ఫ్రై అయిపోయి ఇప్పుడు దీంట్లో గుడ్లు కొట్టుపోసుకుందాం. ఎగ్స్ పగలగొట్టేసుకుందాం. నేను 2 ఎగ్స్ వేసాను, మీ దగ్గర ఉంటే 4 ఎగ్ వేసుకోండి, బాగుంటుంది. ఇప్పుడు దీన్ని బాగా కలిపెట్టేసుకుందాం. ఇప్పుడు 5 మినిట్స్ అలాగే ఉంచి మూత పెట్టుకుందాం. ఇప్పుడు బాగా కలుపుకొని దీంట్లోనే అన్నీ వేసుకుందాం. 5 మినిట్స్ అలా కలుపుతూ ఉండాలి, అప్పుడే బాగా రోస్ట్ అవుతుంది. కొంచెం ఫ్రై అయిన తర్వాత ధనియాల పొడి కొద్దిగా వేసుకుందాం. మిరప్పొడి 2 స్పూన్లు వేసుకుందాం. కొద్దిగా చికెన్ మసాలా, కొద్దిగా గరం మసాలా అన్నీ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఉప్పు చూసుకోండి, సరిపోకపోతే కొంచెం ఉప్పు వేసుకోండి. ఉప్పు తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు, కొద్దిగా ఎక్కువ కావాలంటే కొంచెం వేసుకోండి ఉప్పు. బాగా కలిసేటట్టు మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడైతే టమోటా ఎర్రగడ్డ ఎగ్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం.